ఆల్రౌండర్ సనత్ జయసూర్య తన కెరీర్లో 323 వికెట్లు తీసుకుంటే ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ 293 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అంటే ఒక పెద్ద బౌలర్ కంటే ఒక ఆల్రౌండర్ తీసిన వికెట్లే ఎక్కువ. సునీల్ గవాస్కర్ ఇండియన్ క్రికెటర్ ప్లేయర్. ఈయన ఒకసారి 1975 వరల్డ్ కప్ మ్యాచ్లో 174 బాల్ ఆడి డబుల్ సెంచరీ చేశాను అనుకోకండి. కొట్టింది 36 పరుగులు మాత్రమే. మరి వరల్డ్ కప్ మ్యాచ్ అంటే ఆ మాత్రం ఉండాలి బ్యాటింగ్. మరి ఇంగ్లాండ్ 60 ఓవర్లు ఆడి 335 పరుగులు చేసింది. ఆ మ్యాచ్లో ఇండియా 60 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి 132 రన్లు చేసింది. మరి ఆయన ఎందుకు ఇలా చేశాడో ఆయనకే తెలియాలి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు. తన యొక్క క్రికెట్ కెరీర్లో ఒక్కసారి డక్అవుట్ అయ్యాడు. అది కూడా రంజీ మ్యాచ్లో. ఆ అవుట్ చేసింది మా ఇండియన్ బౌలర్ భువనేశ్వర్. ఒకసారి సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఈ యాదృచ్ఛిక సంఘటన జరిగింది. అన్నీ ఒకటితోనే మొదలయ్యాయి. ఇలాంటి సంఘటన మళ్ళీ జరుగుతుందో లేవో కూడా తెలియదు. అన్ని ఫార్మాట్లో ప్రపంచ కప్ గెలిచిన ఏకైక దేశం భారత్. అవును, 60 ఓవర్ల మ్యాచ్ కపిల్ దేవ్ గెలిపిస్తే 50 ఓవర్లు మరి 20 ఓవర్ల మ్యాచ్ని మన కూల్ కెప్టెన్ MS ధోని గెలిపించాడు. మళ్ళీ రికార్డ్ సాధించాలంటే అది వెస్టిండీస్ మాత్రమే సొంతం. ఎందుకంటే 1975, 1979 వరల్డ్ కప్ 60 ఓవర్స్ మ్యాచ్ గెలిచింది మొదట వాళ్ళే. మరియు T20 వరల్డ్ కప్ 2016లో కూడా గెలిచారు. అంటే ఒక 50 ఓవర్ మ్యాచ్ గెలిస్తే రికార్డ్ సమం అవుతుంది. అలెక్స్ స్టూవర్ట్ ఈయన లైఫ్లో ఒక వింత సంఘటన జరిగింది. ఆయన పుట్టింది 8/4/63. ఆయన టెస్ట్ క్రికెట్లో చేసిన స్కోర్ కూడా 8/4/63. మన వాడికి డేట్ ఆఫ్ బర్త్తో పాటు స్కోర్ కూడా కలిసి వచ్చిందన్నమాట. క్రికెట్లో ఇప్పటివరకు చాలా రూల్స్ మారాయి, కొత్త రూల్స్ కూడా వచ్చాయి. అంటే LBW రివ్యూ తీసుకోవడం, నో బాల్కి ఫ్రీ హిట్ ఇవ్వడం, ఇలా చాలా రూల్స్ మారాయి. కానీ ఇంతవరకు మారిన ఒకే ఒక రూలు పిచ్ యొక్క దూరం. అవును, స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు 22 గజాలే, అంటే 20.12 మీటర్స్. ఇది ఎప్పటికీ మారదని కూడా నా ఫీలింగ్. 1996లో వెస్టిండీస్ నుండి నెరబకి పాకిస్తాన్ జట్టు తరపున ఆడడానికి షాహిద్ అఫ్రిది వెళ్ళాడు. ఆ సమయంలో తనకి సరైన బ్యాట్ లేదు. అప్పుడు ఒకరిని సచిన్ టెండూల్కర్ బ్యాట్ ఇచ్చాడు. మరి సచిన్ టెండూల్కర్ బ్యాట్ ఇచ్చాక మామూలుగా ఉంటుందా? 37 బాల్లో 11 సిక్స్లు 11 బౌండరీలతో శ్రీలంక మీద సెంచరీ కొట్టేశాడు. ఇది అప్పట్లో ఒక రికార్డు. ఈ రికార్డ్ని తర్వాత కోరీ అండర్సన్ 36 బాల్ సెంచరీ చేస్తే ఇప్పుడు AB డివిలియర్స్ 31 బాల్ సెంచరీ చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ వెస్టిండీస్ మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్. టెస్ట్ మ్యాచ్లో మొదటి బంతికి 6 కొట్టిన ఏకైక వ్యక్తి. మనోడికి టెస్ట్ మ్యాచ్కి వన్డే పెద్ద తేడా ఉండదు అనుకుంటా. ఇప్పుడైతే 6 లేకపోతే అవుట్, అంతే. మరి 2006లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ కరాటే టెస్ట్ మ్యాచ్లో సచిన్ని చంపాలని అనుకున్నాడు. ఈ విషయం తనే చెప్పాడు. షోయాబ్ అఖ్తర్ బాల్ వేగంగా విసిరినప్పుడు అది నేరుగా సచిన్ తలకు తగిలింది. కానీ తనకు ఏం కాలేదు. ఎలాగైనా నెక్స్ట్ బాల్ గాయపరచాలని కూడా నెక్స్ట్ బాల్ కూడా డైరెక్ట్ హెల్మెట్కి విసిరినా కూడా తనకి ఏం కాలేదని చెప్పాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.